జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ నెల అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది. దీపావళి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ దీపావళి పండుగనాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకు ఉంటుంది. దీపావళి పండుగ నియమాలు ఏమిటి? ఎన్ని దీపాలు వెలిగించాలి? లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? ధన త్రయోదశి పూజా విధానం, నరక చతుర్థి నియమాలు, భగినీ హస్త భోజనం విశిష్టత, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ దీపావళి 5 రోజులపాటు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుందట. ఈ దీపావళి 5 రోజుల పండుగలో మొదటి రోజు ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ నెల అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు ధన త్రయోదశి ఏర్పడింది. అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1:07 నుండి అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ధన త్రయోదశి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది. ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తారు. కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే మృత్యుదోషాలన్నీ తొలగిపోవడానికి యమ బాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధన త్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు అంటే ధన త్రయోదశి పండుగ నాడు సాయంత్రం 5:30 నుండి 8 గంటల మధ్యలో ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమ దీపం వెలిగించండి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదతో 2 నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి. అలాగే ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు. అలాగే ఈ ధన త్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరు యమ దీపం వెలిగించాలి. తద్వారా మృత్యుదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఆయుష్షు పెరుగుతుంది. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమ దీపం వెలిగించండి. యమదీపము అంటే బియ్యపిండితో ఒక ప్రమిదను తయారుచేసి అందులో ఆవనూనె పోసి 4 వత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి. దీన్నే యమదీపమని అంటారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని, అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయని, మీ ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. అలాగే విశేషంగా ఈ ధన త్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది. అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు, గోమతి చక్రాలు, తామర గింజలు, రాళ్ల ఉప్పు, ధనియాలు, కొత్త చీపురు ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. అయితే ఈ ధన త్రయోదశి పండుగ రోజున పొరపాటున కూడా ఇనప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను కొనకండి. ఈ రోజున ఇనప వస్తువులు కొన్న స్టీల్ వస్తువులు కన్నా ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఇక దీపావళి 5 రోజుల పండుగలో రెండవ రోజు నరక చతుర్దశి. దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు. అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:30 నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది. ఈ రోజున నరకాసురుడు మరణించాడు. కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయండి. ఈ విధంగా స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి. తద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి.
కాబట్టి పొరపాటున కూడా వెల్లుల్లి తినకండి. అలాగే ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదనకుండా సహాయం చేయాలి. ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి. అదేవిధంగా ఈ నరక చతుర్దశి రోజున తప్పనిసరిగా తులసి ఆకులు తినాలని కొంతమంది నమ్మకం. ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ. అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మీ దేవిని పూజించండి. దీపావళి పండుగనాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి. కాబట్టి అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవి విశేషంగా అలంకరించి పూజించాలి. మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోండి. విశేషంగా ఈ దీపావళి పండుగనాడు మీ పూజ గదిలో 13 దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుందట. అయితే 13 దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో 3 దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. అదేవిధంగా ఈ దీపావళి పండుగనాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే, సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పళ్లం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోండి. ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి. లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ గోధుమలను పడేయండి. ఈ విధంగా దీపావళి పండుగనాడు గోధుమల దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. విశేషంగా ఈ దీపావళి పండుగ రోజున అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గళ్ళు గళ్ళు మని లక్ష్మీదేవి అడుగుపెడుతుందట. ఈ విధంగా దీపావళి పండుగ జరుపుకోండి. ఇక దీపావళి 5 రోజుల పండుగలో 4వ పండుగ బలిపాడ్యమి. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు బలి పాడ్యమి ఉంటుంది. అయితే ఈ బలి పాడ్యమినాడు సాయంత్రం సమయంలో బలి చక్రవర్తి భూలోకానికి వస్తాడట. కాబట్టి అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి. ఈ బలిపాడ్యమినాడు తప్పనిసరిగా దానధర్మాలు చేయాలి. ఈ రోజున చేసే దానధర్మాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఆడవారికి సుమంగళ యోగం సిద్ధించి మీ భర్త ఆయుష్షు పెరగాలంటే ఈ బలి పాడ్యమి నాడు భర్తలను పూజించాలి. కాబట్టి ఈ బలి పాడ్యమి నాడు భార్యలు తమ భర్తకు తిలకం బొట్టు పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోండి. అలాగే దీపావళి 5 రోజుల పండుగలో ఆఖరి రోజు భగిని హస్తభోజనం. అక్టోబర్ 23వ తేదీన భగిని హస్తభోజనం పండుగను జరుపుకోవాలి. దీనికి చాలా విశిష్టత ఉంటుంది. భగిని హస్త భోజనం అంటే పెళ్లైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ 23వ తేదీన మీ అన్నదమ్ములను మీ ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి భోజనంగా పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్షు పెరుగుతుందట. ఈ విధంగా 5 రోజులపాటు ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ, బలిపాడ్యమి అలాగే భగిని హస్త భోజనం పండుగను జరుపుకోవాలని. జై శ్రీరామ్.